మీతోనే ఉంటారు, లేదంటే ఇలాంటి కాక్రోచ్ జనతా పార్టీ లాంటి డివిజన్స్ బయలుదేరే అవకాశం ఉంది. రైట్ సార్, కాక్రోచ్ జనతా పార్టీ నిన్న జరిగిన సమావేశంలో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది సార్. ఆగస్టు 15 తర్వాత వారి కార్యాచరణ ఏంటో ప్రకటిస్తాం, అలానే పొలిటికల్ పార్టీ లేనట్లే అంటూ కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. కేవలం ప్రెజర్ గ్రూప్ గా పనిచేస్తాము, ప్రజా సమస్యలపై మాత్రమే పోరాడతామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా చూడాలి సార్. అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంశమే, ఎందుకంటే చాలా మంది కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ పెట్టారు కాబట్టి, కొంత మూమెంట్ వచ్చింది కాబట్టి, కేంద్రం కూడా రెస్పాండ్ అయింది, అన్ని రాష్ట్రాల్లో చర్చకు కారణమయ్యారు. ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీని చూసి పాకిస్తాన్ కాక్రోచ్ పార్టీని ఒకరు పెట్టారు, తర్వాత స్పెయిన్ లో మనం చూడొచ్చు, ఇంకా కెనడాలో ఇలా కొన్ని ప్రాంతాల్లో ఈ కాక్రోచ్ బ్యాచెస్ అంటూ కొన్ని స్టార్ట్ అయ్యాయి. అంటే ఒక మూవ్మెంట్ కి అది కారణమైంది అన్నది మనం చూసాం. బట్ ఇక్కడ లేటెస్ట్ గా ఏంటి చూసుకుంటే 5వ తారీఖున అంటే నిన్న కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ జరుగుతోంది, ఖచ్చితంగా పార్టీగా ప్రకటించబోతున్నారనే చర్చ జరిగింది. అయితే 4వ తారీఖు సాయంత్రమే కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే ఒక వివరణ ఇచ్చారు, మీరు రాజకీయ పార్టీగా ఉండటం లేదని. నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఏంటి మీరు రాజకీయ పార్టీగా ఉండటం లేదు, ఏ యూత్ అయితే ఉందో వాళ్ళకి తగ్గట్టుగా మేము వాళ్ళకి ఒక వాయిస్ కాబోతున్నాం వాళ్ళ సమస్యలకి అని నిన్న ఛత్రపతి సంభాజీనగర్ లో జరిగిన 2 రోజుల కోర్ కమిటీ మీటింగ్ తర్వాత చెప్పారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం తీసుకొచ్చేందుకు ఒక ప్రెజర్ గ్రూప్ అవసరమని అభిజిత్ దీప్కి అన్నారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్తో జనం ఎదుర్కొంటున్న సమస్యలు అంటే E20 పెట్రోల్, విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగం, వీటన్నిటిపైన దృష్టి పెడతామని చెప్పారు. అలాగే ఉద్యోగ నియామకాల్లో పరీక్షల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలు స్వతంత్ర కమిషన్తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జార్ఖండ్ లో విద్యార్థులు చేస్తున్న నిరసన కూడా మద్దతు ఇస్తామని తెలిపారు. అందుకు ఇప్పుడు ఇంత ఉద్యమం ద్వారా గుర్తింపు వచ్చిన తర్వాత మీరు రాజకీయ పార్టీగా మారబోమా అని చెప్పడం అనేది రియల్లీ మనం ఒక రకంగా వెల్కమ్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మారితే మళ్ళీ ఈక్వేషన్స్ మారిపోతాయి, మైండ్ సెట్స్ మారిపోవచ్చు. కానీ ఒక స్వతంత్ర గ్రూప్ గా ఉండటం వల్ల ఏ సమస్య పైన మాట్లాడొచ్చు, ఏ సమస్య పైన ఉద్యమించవచ్చు. అందుకు ఇది ఒక రకంగా సిజేపీ అభిజిత్ దీప్కే ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. సరే, గతంలో ఆయనకి బీజేపీ పిలిచారు, వాళ్ళు పిలిచారని చెప్తారు. ఏదేమైనా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ పెట్టకూడదని అనుకోవటం కరెక్టే. అసలు ఆమ్ ఆద్మీ పార్టీ ఇవన్నీ కూడా ఇలాగే వచ్చాయి కదా. మనం అన్నా హజారే ఒక ఉద్యమం తీసుకున్న తర్వాత అందులో పాల్గొన్న మనం తెలుసు కేజ్రీవాల్, తర్వాత ఒక ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఆయన పంజాబ్ ఢిల్లీలో అధికారం చేదిక్కించుకొని గుజరాత్ మరో రాష్ట్రంలో కొంత ఓట్ షేర్ని సీట్లని గ్రాప్ చేసుకుని విస్తరించే ప్రయత్నం ముందుకెళ్లారు. తర్వాత లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొని కొంత ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది. అలాగే ఏంటంటే కొన్నిసార్లు అలా వచ్చిన పరిణామాలు ఉన్నాయి. అస్సాం గణ పరిషత్ ఏజీపీ అస్సాంలో ఒకనొక టైంకి అధికారంలోకి వచ్చిన పని చేసింది ప్రఫుల్ కుమార్ మహంతా. తర్వాత ఆ పార్టీ కొంచెం డైల్యూట్ అయిపోయింది. కొన్ని జరిగాయి, అలాగా చేసుకుంటూ వచ్చినవి జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నిజంగా ఒక సిజేపీ వస్తే రాజకీయంగా ప్రభావం చూపించవచ్చు, కొంత నార్త్లోనైనా ప్రభావం చూపించవచ్చు. కానీ మీరు రాజకీయ పార్టీ పెట్టట్లేదు అని అభిజిత్ దీప్కి ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చారో టీవీ సెట్ల ముందు కూర్చుని ఆనందపడిన వాళ్ళు ఇద్దరే. ఎవరంటే ఒకటి కాంగ్రెస్, 2 ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే ఖచ్చితంగా ఒకవేళ అభిజిత్ దీప్కే ఒక రాజకీయ పార్టీ పెడితే అందరూ ఏమంటున్నారు, భారతీయ జనతా పార్టీకి నష్టం, ఇక యూత్ మొత్తం అటు వెళ్ళిపోతారంటే కాదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీని నచ్చిన వాళ్ళు, ఎన్డీఏ పాలన విధానాలను నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇండి కూటమి వైపు చూస్తారు, లేదంటే కొన్ని ఆల్టర్నేటివ్ పార్టీస్ వైపు చూస్తారు. కానీ దాన్ని ఆ ఓట్ బ్యాంక్ ని యూత్ లో ఉన్న ఒకళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ గ్రాప్ చేస్తే నష్టం ఎవరికి? కాంగ్రెస్ కే. అందుకే ఇది కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక రకంగా గుడ్ న్యూస్ లాంటిది. ఏదేమైనా భారతీయ జనతా పార్టీని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. సరే, వాళ్ళు కొంత వ్యతిరేకత వచ్చిందన్నది వాళ్ళు రియలైజ్ అయ్యారు, అందుకే మొన్న ఈ విషయంలో కొంచెం వెనక్కి తగ్గారు. అందుకు భారతీయ జనతా పార్టీ ఏంటంటే నష్టం ఎక్కడ ఏర్పడుతుందో, వ్యతిరేకత ఎక్కడ వస్తుందో అక్కడ మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలన్న దానిపైన మిగతా అన్ని పార్టీల కంటే చాలా అద్భుతంగా, చాలా స్పీడ్గా, చాలా వేగంగా వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని రంగం సిద్ధం చేసుకుంటారు. అది భారతీయ జనతా పార్టీకి 2014 తర్వాత కనిపిస్తున్న ఒక ఎన్నికల పరంగా కానీ, ఎన్నికల ప్రణాళికల పరంగా కానీ, పార్టీ బలోపేతం ప్రణాళికల పరంగా కానీ అది ఒక గుడ్ మూవ్. అది వాళ్ళకి ఒక గొప్ప లక్షణం అది ఆ పార్టీకి. అందుకు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 7 రాష్ట్రాలు ఎన్నికలు ఉన్నాయి. సరే, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలిచారు కాబట్టి అంతా అయిపోయింది, మొత్తం మూమెంట్ వచ్చేసిందని కొందరు అంటున్నారు. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వచ్చే ఏడాది 7 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. 7 రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ ఏమైనా తగ్గి నిజంగా మిగతా పక్షాలకి అధికారంలో రావటమో, ఓటు శాతం పెరగటమో, మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్న యూత్ ఓట్ అనేది అటువైపు షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు మనం కన్క్లూజన్ రావచ్చు.
అయిపోయింది అన్నట్టు. కానీ అప్పుడే మనం కన్క్లూజన్ రాలేము. కానీ అంత నష్టం మనమే మాట్లాడుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు దీని మీద అవగాహన లేకుండా ఉంటారా? ఆ పార్టీకి సంబంధించిన ప్రధాని మోదీ కానీ, అమిత్ షా కానీ, నితిన్ నబీన్ కానీ, మిగతా అగ్రనేతలు ఇదంతా ఏంటంటే ఖచ్చితంగా ఈ నష్ట నివారణ అనేది చేపడుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ మధ్యన కనిపిస్తుంది, ప్రధానంగా ఎన్డీఏ ప్రభుత్వంలో కనిపిస్తుంది ఏంటంటే కొంచెం తగ్గి ఉంటున్నారు, కొన్ని విషయాలు తగ్గుతున్నారు. తగ్గడం మంచిదే, తప్పలేదు. కొన్నిసార్లు ఇష్యూస్ గట్ట అయ్యేటప్పుడు ప్రతిసారి నా మాట చెల్లాలి, నేనే ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్నిసార్లు ప్రజాస్వామ్యుతంగా సమస్యలు పరిష్కారం కావు. ఒక అడుగు వెనక్కి తగ్గుతున్న వాతావరణం కూడా కనిపించింది. 2024 ఎన్నికల్లోనే 240 ఎంపీ సీట్లు రావడం భారతీయ జనతా పార్టీకి షాక్ గురి చేసింది. సరే, జేడీయూ, ఇక్కడ టీడీపీ, జనసేన కూటమితో ఇక్కడ సీట్లు రావడం అనేది కొంత వాళ్ళకి ఊపిరినిచ్చిన వాతావరణం కనిపించింది. అందుకు ఆ తర్వాత చూడండి, ఆ తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ బలోపేతం అయిపోయింది. అందుకు ఇంత నష్టం జరిగింది కాబట్టి నష్ట నివారణ చర్యలు ఏ విధంగా ఈ వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలన్న దానిపైన భారతీయ జనతా పార్టీ అంత ఈజీగా అంటారు కదా, మొండిగట్టం అంత ఈజీగా వదిలేగట్టం అయితే కాదు. ఖచ్చితంగా చూద్దాం, అప్పుడు మనం ఇంకా బలంగా మాట్లాడగలం. అంటే ఇప్పుడు ఈ సీజేపీ ఇచ్చిన క్లారిటీతో ఏదైతే సోనం వాంగ్చుక్ బాటలోనే ఆయన మార్గదర్శకత్వంలో ముందుకెళ్తున్నారు అని అనుకోవచ్చు సార్. అంటే ఆయన మార్గదర్శకంలో అనేది ఒకటే అనుకుంటే, అసలు అభిజిత్ దీప్ కి ముందుగానే ఒక మూమెంట్ తీసుకున్నారు. అయితే మీరు అన్నట్టు వాంగ్చుక్ ఎప్పుడైతే ఒక నిరాహార దీక్ష స్టార్ట్ చేశారో అది కొంచెం ఇష్యూ అయితే పెద్దదైంది. ఏదేమైనా ఆ మోడల్లోనే వెళ్తారు. కానీ వెళ్ళిన వాళ్ళకి ఏదో ఒక రోజు అంటారు కదా, మెదడులో ఆ పురుగు అనేది తెలుస్తుంది. అలాగే కేజ్రీవాల్ని చూసాం, అన్నా హజారే ఉద్యమం చేసి లోక్పాల్ బిల్లు కోసం, తర్వాత అప్పుడు ఒక ఢిల్లీలో అత్యాచార ఘటనకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో ఒక ఆందోళన చేయటం, ఇవన్నీ మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో రేపొద్దున వీళ్ళు ఒక పార్టీగా ఏర్పడవచ్చు. వాంగ్చుక్ వీళ్ళందరితో డిఫర్ అయ్యి అభిజిత్ దీప్ రాజకీయ పార్టీగా మారడానికి గ్యారంటీ ఏంటి? చెప్పలేం, అది జరగదు అని చెప్పలేం. రైట్ సార్. అయితే ప్రస్తుతం పీఓకేలో